వెల్కమ్ సూపర్. నాకు వచ్చి 4 స్టెప్పులు వేసాను. ఇంకా మీరు ఎంత అరిచినా నాకు అంతకంటే స్టెప్పులు రావు. హాయ్ హలో వెల్కమ్ టు రారండో ఈ వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. సాధారణంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చూపుల్లో కలుస్తారు. వీళ్ళు 2 వైపుల కుటుంబాలు మాట్లాడుకుంటారు, మంచి చెడ్డ తెలుసుకుంటారు. దాని తర్వాత పెళ్లికి ముందుకెళ్తారు. కానీ ఇక్కడ మేము విన్న కథలో కలిసి స్కూల్లో చదువుకున్నారు, కలిసి కాలేజీలో చదువుకున్నారు, ఒకరికొకరు చూసుకుంటూనే పెరిగారు. కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం అరేంజ్డ్ మ్యారేజ్ లాగా ఒక మంచి కథ చెప్పారు. ఇది నిజమా కాదా తెలుసుకోవడానికి మీ 2 కుటుంబాలు వచ్చాయి. మరి వాళ్ళిద్దరిని కూడా పిలవాలిగా, రైట్? ఓకే, సో వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలిచి వాళ్ళని కూడా కొన్ని ప్రశ్నలు అడుగుదాం. దాన్ని బట్టి మొత్తం మ్యాటర్ మనకు తెలిసిపోతుంది. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ స్వాతి అండ్ రాధాకృష్ణ. రెడీ నేను రెడీ ఖానా బజానా బ్యాండు రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ ఖానా బజానా బ్యాండు రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాగాలు రెడీ రాజహంస ఏడుగారాల పూలు రెడీ. వెల్కమ్ వెల్కమ్ ఇద్దరికి రానుండే వేడుక చేద్దాం కార్యక్రమానికి. సూపర్. సో చాలా బాగా డాన్స్ చేశారు. మీరు ఎన్నో ఏళ్ళ నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేసినట్టు అలా ఏం లేదు. స్కూల్లో గానీ కాలేజ్ లో గానీ అసలు కలవలేదు ఇప్పుడు. అస్సలకి మీకు ఇవిడెవరో ఇంత ముందు తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నా. మేడం గారు మీకు ఏం తెలుసా ముందే? ఫస్ట్ టైం. మీరు ఏ స్కూల్లో చదివారు? ఆదర్శ విద్యాలయం. మీరు సార్? ఆదర్శ విద్యాలయం. మీరు ఏ ఏరియాలో ఉంటారు? అశోక్ నగర్. మీరు సార్? కల్కినగర్. పక్క పక్కనేనా? వేరు వేరు. ఒక 5 కిలోమీటర్ డిఫరెంట్ ఉంటుంది. మీకు ఎలా తెలుసు 5 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది? అక్కడే మార్కెట్ ఉంటుంది కాబట్టి డైలీ కూరగాయలకి వెళ్తుంటాం మేము. అలా అని చెప్పి అలా అని చెప్పి కలుస్తూ ఉంటారా? అలా ఇంకా కూరగాయలకి వెళ్తాం అంతే. మీరే కాలేజ్ అమ్మా? ఆర్కే రామకృష్ణ. మీరు గురుగారు మీరే కాలేజ్? నాది కూడా ఆర్కే డిగ్రీ కాలేజ్. అది ఆర్కే సార్. మీరు చెప్పేదంతా నమ్మడానికి నేను ఏమైనా మీ ఇంట్లో వాళ్ళు అనుకున్నారా?
ఇప్పుడు లావాదేవీలు మాట్లాడుకుందాం మనం. తల్లి బిడ్డ న్యాయం న్యాయం. ఓకే. ఇప్పుడు చెప్పండి, చిన్నప్పటి నుంచి తెలుసు. తెలియదు. సో ఎలా సంబంధం ఎలా కుదిరింది? పెద్దవాళ్ళ Matches. గురించి సంబంధం అది. ఓ వాళ్ళకి ఎలా అంటే మామూలు ఆకాశ రామన్ వచ్చి హలో ఈ సంబంధము నేను చెప్పి వెళ్ళిపోయాడా? సరే అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారు ఇక్కడ? వచ్చారు. వచ్చారు. వాళ్ళైతే కరెక్ట్ చెప్తారు. నమ్మచ్చు బట్ నమ్మకపోవచ్చు, కొద్దిగా కన్ఫ్యూజ్. నాకే కొంచెం డౌట్ ఉంది. మీరు వార్తల్లో బ్రేకింగ్ న్యూస్ లో సేమ్ ఇదే ఫ్యామిలీలో కూడా చెప్పాడు. అలాగే మెయింటైన్ చేద్దాం మనం అయితే. ఎవరు ఇచ్చాడు ఎవరికైనా తెలుసా? యాక్చువల్ గా నేను స్వాతి క్లాస్మేట్ ని. అది నువ్వు చెప్పమ్మా. ఈవిడ బుక్ పట్టుకుని ఇలా వెళ్తుండగా ఆయన కొంటే చూపు నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా అన్నయ్య 2 years సీనియర్. ఆ, లంచ్ బ్రేక్ లో కానీ వస్తూ ఉండేవాడు. ఆ. వచ్చి స్వాతి ఉన్నాను ఒకసారి. మళ్ళీ ప్రేయర్ లో కానీ ఈవినింగ్ స్కూల్ అయిపోయి కాలేజీలో prayer ఏ ఉండదు. ఫాలో అయ్యేవాడు. స్కూల్ నుంచి ఇంకా చాలా ఉన్నాయి. కానీ బాగుంది సార్, మంచి లవ్ స్టోరీ సినిమా తీయచ్చు వీళ్ళతో. స్టోరీ చాలా బాగుంది. వాళ్ళ మ్యారేజ్ సెటిల్ అయినాక మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు సేమ్ కాలేజ్ సేమ్ స్కూల్ అవన్నీ తెలిసాయి. ఆహా. అంటే మేము అనుకున్నది ఏంటంటే వీడు మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ లో సెట్ చేసుకొని background లో మొత్తం అంతా మాకు చూపించేది అరేంజ్డ్ గా చూపిస్తున్నాడని మాకు అర్థమైపోయింది. ఇంకా అది ఆ. చూసారా, మీ ఒక్కరికే సరిగ్గా అర్థమైంది. ఎంతవరకు నిజాలున్నాయి, ఏమున్నాయి, ఏం చెప్పారు, వీటిలన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఇద్దరు ఒకరికొకరు మీరు ఇష్టపడ్డారు అండ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అండ్ యూ మేక్ ఏ వండర్ఫుల్ పేర్. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇంత బ్యూటిఫుల్ స్టోరీకి పోస్టర్ అయితే కావాలి కదా. అండ్ చక్కగా మీ ఇద్దరి స్టోరీ విన్న తర్వాత ఇది కుటుంబ సమేతంగా వెళ్ళవలసిన చిత్రంలా కనిపిస్తుంది. సో 2 కుటుంబాలు ఒక చోటుకు వస్తే మనందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాం. పయనంలో ఈ పరువంలో ఇరుక్కి కొట్టే కేరింతల్లో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. వాట్ ఎన్ ఎనర్జీ అండ్ సూపర్. చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. బాబా అసలు నా భూతో నా భవిష్యత్. మీరే ఇన్స్పిరేషన్ మాకు. అలా ప్రదీప్ అయ్యా, మీరే ఇన్స్పిరేషన్. నేను ఇన్స్పిరేషనా? అయ్యయ్యో. అందుకే అంత బాగా అయితే చేశారు. మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, నాకు అర్థమైంది. సో వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వీళ్ళు చూస్తుంటే మంచి పటాకాల్లా ఉన్నారనమాట. సో ఇప్పుడు మీ ఇద్దరి కోసం ఒక టాస్క్ ఉంది. నేను ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఒక్కొక్క దీపావళి సామాన్లు చూపిస్తాను. అది మీ ఇంట్లో ఎవరికి డెడికేట్ చేస్తారు, ఎవరు ఆ టపాకాయని రిప్రజెంట్ చేస్తారో మీరు చెప్పాలి. ఓకే, టెన్షన్ పడకండి. ఆ ఫ్యామిలీ కేసు చూడకండి. మీరు మీ ఫ్యామిలీలో ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి ఇవ్వండి. ఓకే, రిస్క్ ఫ్రీ. ఓకే, సో ముందుగా మగ పెళ్లి వారితో మొదలు పెడదాం. హియర్ వి గో. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ రాకెట్. సో చిక్కడు దొరకడు, ఒక్కసారి దొరికితే పారిపోతాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. శ్రీకర్ అన్న. ఆ? శ్రీకర్ అన్న. శ్రీకర్ అన్న. శ్రీకర్ అన్నకు మైక్ ఇవ్వండి. ఎందుకు అంత ఫాస్ట్ గా ఉంటాడు అన్న. అంత ఫాస్ట్ గా Fast గా ఉంటాడు. అంటే ఫాస్ట్ గా వంట చేసేయడం, ఫాస్ట్ గా బట్టలు ఉతికేయడం. మగవాళ్ళు మంచి మనుషులు. అలాంటివి కాదు, వేరే విషయాలన్నీ ఫాస్ట్ చేస్తాం. ఫాస్ట్ గా. సార్ మీరు మరీ దూకుడు ఎక్కువ అంటున్నారు ఈయన. నీ అలాగే ఉండాలి కదా. అలాగే ఉండాలి. ఆ మాత్రం కవర్ చేయకపోతే ఎలాగా? ఆ? యూత్ 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 సార్, యూత్ అంటే అలాగే ఉండాలి కదా ఫాస్ట్ గా. ఏదో అంటారేంటి? సార్ ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, నాకు వినపడుతుంది. వెరీ గుడ్ సార్, అంతే మనం అలాగే అనుకుంటూ ఉండాలి. డెఫినెట్లీ మీరు ఏ పనులు ఫాస్ట్ గా చేయగలరు? ఇంట్లో ఏ పనులు లేడంలో ఫాస్ట్. ఇంట్లో ఏం పనులు చేస్తారు మీరు? ఇంట్లో అంటే ఏం పని? మేడం గారికి మైక్ ఇవ్వండి ఒకసారి. నో హెల్ప్. అస్సలా? లేదు అస్సలు. వంట రాదా ఆయనకి? రాదు. కనీసం కూరగాయలు ఎంత తరుగుతున్నారా?
లేదు కదా ప్రదీప్ వర్షం పడితే బయటికి బట్టలు తెస్తారా 8:30 వెళ్ళేది ఉంటే 7:30 7:45 కి లేస్తాడు ఆహా. అది కూడా లేపాలి చీకటి 7:30 అవుతుంది లేవు అనుభవించు రాజా. అది నన్ను అలా ఇన్స్పైర్ అవ్వాలి మనం, ఓకేనా? ఇన్స్పిరేషన్ గుర్తుపెట్టుకో. అందుకే అన్ని విషయాలు అడిగా. గురువు గారికి మైక్ ఇవ్వండి. గురుగారు ఫాస్ట్ గా 10 హీరోయిన్ల పేరు చెప్పండి. కాజల్, శృతి హాసన్, అనుష్క, సమంత, తమన్నా, నయనతార, ఐశ్వర్య, రాకుల్ ప్రీత్, రోజా, సౌందర్య, మీనా, సునీష. ఇక్కడ ఎవరో కొత్త హీరోయిన్ వచ్చింది అనుకుంటున్నారా? ఎవరు రాలేరు. ఎవరు? మా వైఫ్ పేరే హీరోయిన్. సార్ మీరు సేఫ్ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో మేడం గారు మీకోసం నెక్స్ట్ పిక్చర్ 1000 వాళ్ళ. అంటే వీళ్ళకి ఒక్కరికి చెప్తే చాలు 1000 మంది చెప్పినట్టే. వీళ్ళు ఏది దాచుకోలేరు. ఒక్కసారి వెలిగిస్తే పడపడపడ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మా బ్రదర్. బ్రదర్ ఎందుకు అలాగా? మీ మ్యాటర్ ఫస్ట్ ఆయనకే తెలిసిందా? అవునా? అవును. First ఆయనకే నాకే లాస్ట్ చెప్పారు భయ్యా. అంటే లాస్ట్ చెప్పేదని నీకు తెలియదు. తెలీదు భయ్యా. అంత అమాయకుడు. అవును భయ్యా. సూపర్, థ్యాంక్ యూ. అండ్ మీకోసం నెక్స్ట్ పిక్చర్ చిచ్చుపూటి. సౌండ్ ఉంటుంది కానీ బ్యాలెన్స్, అంటే ఎలాంటి హాని లేదు. అంటే వెలుగు నింపుతుంది కాబట్టి మా చెల్లి. ఆహా, వెలుగుంటుంది, సౌండ్ వస్తుంది, బట్ ఏం చేయదు పాప, ఏ హాని చేయదు ఆవిడ. అమాయకురాలు. ఆయన ఒప్పుకోవట్లేదేంటి? మైక్ ఇవ్వండి. ఎస్ మేడం గారు, మిమ్మల్ని అమాయకురాలు అంటున్నారు మీ అన్నగారు. అవును అమ్మాయికి రాలే ఆ, అవును, మరి మీరే చెప్పాలి. అదే మాకు అంటే ఆవిడ ఒప్పుకున్నారు, చూసారు, నిజంగా అమాయకురాలే ఆవిడ. వెరీ గుడ్. అంటే వీళ్ళిద్దరు మాట్లాడడం కంటే మీకు ఎక్కువ ఫోన్లు అవును వచ్చేవాటి. నాకే ఎక్కువ ఫోన్ చేసేది మా వదిన అన్నయ్య బాగుండా ఇలా ఉండు ఏం చేస్తున్నాడు పాపం మీరు మాట్లాడుకోవాల్సిన ఫోన్లు వదిలేసి నాకే ముందే కొంచెం అప్పుడే పిల్లి ఫిక్స్ అయింది ఆ, వదిలేసి మా వదిన కోసం మా అన్న కోసం నేను మాట్లాడాల్సి వచ్చింది అయ్యయ్యో. సో ఆయనకి ఒకసారి మైక్ ఇవ్వండి. సార్, ఆవిడ ఎంత అమాయకురాలు చెప్పలేనంత, బట్ సూపర్ అండి. మీరు అంత అమాయకురాల్లో ఉన్నారు, ఆయన చాలా హ్యాపీ అంటున్నారు. మీరు వారం రోజులు అమాయకురాల్లో నటించగలిగారు, ఇంకా సూపర్. ఓకే, సూపర్. సో మేడం మీకోసం నెక్స్ట్ పిక్చర్. షీ ఈస్ ది డాన్. ఓకే, Dawn. ఒక్కసారి కాలితే పాట్ పేలిద్ది. సో ఎవరు ఆ డాన్? లక్ష్మీ బాంబ్ ఎవరు మీ ఇంట్లో? మా సిస్టర్. ఇస్తారా? పిన్ని కూతురు. హాయ్, మీ స్పందన. ఆ, నేను అలా ఏం కాదు అలాగే. మీకు కోపం వస్తూ ఉంటుందా? చాలా, మరి కానీ ఇంకా? కంట్రోల్ కూడా చేసుకుంటా. ఇప్పుడు వాడు లక్ష్మమ్మ ఇచ్చిందంటే మీకు కోపం వస్తుందంట. లక్ష్మమ్మ నాకే, నేను అలా ఏం కాదు, మీకు కోపం వస్తుందంటే చాలా వస్తుంది. మీకు బాగా కోపం వచ్చినప్పుడు ఏ వస్తువులు వాడుతుంటారు కొట్టడానికి? అన్ని ఎత్తేస్తా, ఆ. అన్ని ఎత్తేస్తా. ఓ దట్ మా నాండా friends పైన- చంద్రముఖి అమ్మ. అది బై హెడ్జిన్స్ అది. ఓ ఫ్యామిలీ. సూపర్, థ్యాంక్ యూ. అండ్ గురుగారు మీ సైడ్. దీన్ని చీమ్ టబాకాయ అనుకుందాం. చిమ్టపాకాయ. దీని ఫీచర్స్ ఏంటంటే పేలాక ఎగిరి ఎటు పడుతుందో ఎవరికి తెలియదు. అంటే ఎవరి సైడ్ ఉంటుందో తెలియదు. అంటే ఆల్మోస్ట్ మిమ్మల్ని గోపి అంటున్నాడు ఆయన. అటా ఇటా చెప్పండి. మావిడి సైడ్ ఎప్పుడు అవునా? సో పాయింట్ ఎక్కువ మా చెల్లెల సైడ్ కూడా. ఇంట్లో ఎవరి సైడ్ మీరు? ఇంట్లో అందరి సైడ్. తప్పదు, మీ ఆవిడ సైడే. ఆడాళ్ళు మహాముదులు మన మగవాళ్ళు. సూపర్, థ్యాంక్ యూ. ఓకే, సో మీ ఇద్దరి గురించి కొంచెం మేము తెలుసుకున్నాం, అండ్ వీళ్ళ గురించి కూడా తెలుసుకుంటున్నాం. అండ్ రెండు ఫ్యామిలీలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరు కలిసి అందుకునే మొట్టమొదటి గిఫ్ట్ ఏదైతే ఉంటుందో అది నిజంగా చాలా స్పెషల్ ఉంటుంది, రైట్? సో మీ ఇద్దరికి ఫస్ట్ గిఫ్ట్ మగ పెళ్లి వారి చేతుల మీద ఇప్పిద్దామా, ఆడపల్లి వారి చేతుల మీద ఇప్పిద్దామా?
మేమే ఇవ్వాలి మేమే. అంటే నేను ఆల్రెడీ పెద్ద గిఫ్ట్ కొన్నాను, లారీలో వచ్చింది అది. ఆ గిఫ్ట్ ఎవరి చేతుల మీద ఇప్పిద్దాం? మేమే 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 మేమే. ఎవరు సౌండ్ గట్టిగా వస్తే వాళ్ళదే. ఓకే, సో వీళ్ళ చేతుల మీద గిఫ్ట్ అందుకునే ముందు అసలు యాక్చువల్లీ మీరిద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు సర్ప్రైజ్ చేసుకోవడానికి చిన్న చిన్న గిఫ్ట్లు తెచ్చే ఉంటారు. తీసుకొచ్చా. ఎక్స్ప్రెషన్ చూస్తుంటే డౌట్ వస్తుంది. వెళ్ళి తీసుకురండి మీ గిఫ్ట్లు. హలో హలో హలో, పొజిషన్. చక్కగా నవ్వుతో ఓ పాట పాడండి. కురిసే 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 నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి వెరీ బ్యూటిఫుల్, సూపర్. మేడం గారు ఇప్పుడు మీ టర్న్. ఓకే, వావ్, ఈయన్ని ఎత్తుకుని ఆ గిఫ్ట్ ఇవ్వాలా? రెడీ, యాక్షన్. సరే అయితే ఇంకా ఎత్తుకోలేదు మరి. ఎవరు నేనా? మరి నేనా? ఆ, నేనా? మీరే. చిన్న ట్రై, కమాన్. ఇంపాసిబుల్ ఎక్కడ? లైట్ ఉండండి సార్. థ్యాంక్ యూ. ఎస్ గురుగారు, అంటే ఓపెన్ చేయాలా? ఓపెన్ చేయాలి కదా గిఫ్ట్. మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి అన్ని తన పిక్స్ అన్నమాట. సూపర్, వండర్ఫుల్. ఇంకోటి, వెరీ గుడ్. ఓహో, ఇది ఆవిడ చేతిలో ఉంటుంది, ఆవిడని మీరు ఇలా ఎత్తుకుంటారా? సూపర్ అండ్ వండర్ఫుల్. ఇక ఇప్పుడు మీ రెండు ఫ్యామిలీస్ లో ఎవరు మీకు మొదటి గిఫ్ట్ అందజేస్తారో తెలియాలి, రైట్? సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో గేమ్ కాబట్టి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? సరే, ఓ పని చేద్దాం. ఆ గేమ్ ఏదో పెడితే దాన్ని బట్టి ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి వాళ్ళే గిఫ్ట్ అందజేస్తారు. రెడీయా? సో మీ టీం నుంచి ఎవరు ఆడబోతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే మీ టీం నుంచి ఎవరు ఆడతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు చాలా ఈజీ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. మీ ముగ్గురు ఈ మ్యాట్ మీద కూర్చుంటారు. నోట్లో గరిట ఉంటుంది, గరిటలో బాల్ ఉంటుంది. మీరు హ్యాపీగా లల్లే లల్లెలో అని ఆ మ్యాట్ మీద కూర్చుని ముందుకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి ఆ లైన్ దాటిన తర్వాత లేచి నుంచి మీ గరిటలో ఉన్న బాల్ ని ఆ బొచ్చులో వేస్తారు. ముగ్గురు ఇలా కూర్చోండి. పాపా నువ్వు రామ్మా, వీళ్ళకి బాల్స్ అందించు కానీ ఇక్కడ నుంచి. 3, 2, 1, go! ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైటులు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెంటురా ఓ బందో పెయ్యో స్పీకర్లు లెట్టి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ తులిపేరా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా
టైమ్ ఆఫ్. భోజనాలు అయిపోయి లేవండమ్మా. సో ఇప్పుడు ఫస్ట్ మగపల్లి వారి స్కోర్ కౌంట్ చేయబడుతుంది. 1 2 1. అండ్ కంగ్రాచులేషన్స్ ఆడపల్లి వారు, మీరు గెలిచారు. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా. పట్టుకు ఓకే, కంగ్రాచులేషన్స్. మీ చేతుల మీదుగా అందజేయండి వాళ్ళిద్దరికి. మీ ఇద్దరు కలిసి మీ చేతుల మీదుగా వాళ్ళకి ఇచ్చేసేయండి. అండ్ ఆటపాట గానా బజానా తప్పకుండా జరగాలి. అండ్ 2 కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మన సంగీత్ స్టైల్లో గ్యారంటీ పాటలు పాడుకోవాలి, డాన్స్ చేయాలి కదా. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మాకు గేమ్ పెట్టి మాకు ఇంత మంచిగా గిఫ్ట్ ఇచ్చారు కదా, మేము అందరం మీ ఫ్యాన్స్, మా చేతికి జూమ్ చేయండి ఒకసారి. దీని మీనింగ్ ఏందో చెప్పాలి మీరు. పిఎం అని పెట్టారు కదా, ప్రదీప్ మాచిరాజు. అందరి చేతుల మీద ఉందా? వీఆర్ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వాళ్ళకి ఓన్లీ చేతుల పైనే ఉంది, మాకు హృదయాలలో. ఇంకొకటి, మీరు మాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు కదా, మేము మా తరపు నుంచి మీకు ఒక గిఫ్ట్ ఇస్తాం. ఎక్కడి నుంచి ఎలా వచ్చారనేది మనం ఒకసారి గుర్తు చేస్తాం అనుకుంటున్నాం. చూడండి ప్రదీప్ గారు మన దగ్గరికి ఎలా వచ్చారు. సో గడిసరేత సోసరి కోడలు, నేనే నెంబర్ 1 కామెడీ క్లబ్, లక్ష్మీదేవి తలుపు తట్టింది, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. అండ్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. నెక్స్ట్ ఎంటీ ఉంది, చెప్పండి భయ్యా దేనికో అది. ఈ ఎంటీ ఉన్నది రారుండే వేడికి చేద్దాం. సో ఈ రోజు గానా బజానా ఉండాలి, ఆటపాట ఉండాలి. అండ్ కంపల్సరీ స్పెషల్ డే కాబట్టి ఈ గానా బజానాలో మనల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి, ఇంకొంచెం ఎనర్జీ పెంచడానికి 2 సెలబ్రిటీ గెస్ట్లు కూడా రాబోతున్నారు. ప్రతిరోజు మనల్ని జీ తెలుగులో ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న వండర్ఫుల్ పేర్ కృష్ణ అండ్ శాండ్రా ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. వెల్కమ్ దెమ్. చూడని కనులెందుకు, నేను చేరని కలలెందుకు.
పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే లంగా తోటి ఓణి కుంది ఓ బంధం ఈ రాజా తోటి రాణి కుంది అనుబంధం పాదాలకి అందెలకుంది ఓ బంధం ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం వాళ్ళు చెడ జాజులు ఓ జంట వడ్డనము నడుము ఓ జంట ఇక నీతో నేనవుతా జంట చేతులకి జంటే గోరింట లేకపోతే కాలే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే ప్రేమల చినుకులే So let's welcome Krishna and Sandra. It's a family party. వెల్కమ్ వెల్కమ్ Thank you. త్వరలో ఒకటవబోతున్న ఈ వండర్ఫుల్ కపుల్ ని విష్ చేయడానికి మీరిద్దరు ఇక్కడికి వచ్చినందుకు వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. షూటింగ్లు ఎలా సాగుతున్నాయి? సూపర్ అలాగే నడుస్తున్నాయి యాజ్ యూజువల్. యాజ్ యూజువల్ గా. అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ కాంబినేషన్ అండ్ సూపర్ గా పర్ఫార్మ్ చేస్తారు ఇద్దరు. అండ్ ఈ రోజు ఆ బిజీ స్కెడ్యూల్ నుంచి మన కోసం టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ. సో మా ఈ గానా బజానాలో అసలు కార్యక్రమం ఏంటంటే ఈ తరఫు మగపెళ్లి వారు అందరూ ఉన్నారు, పెళ్లి కొడుకు, అండ్ ఆడపెళ్లి వారు అందరూ ఉన్నారు, పెళ్లి కూతురు. అండ్ త్వరలోనే పెళ్లి కాబోతోంది వీళ్ళిద్దరికి. అండ్ ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చారు. హైలైట్ ఏంటో తెలుసా మీకు? వీళ్ళిద్దరు ఒకటే స్కూల్లో చదివారు, వీళ్ళిద్దరు ఒకటే కాలేజీలో చదివారు, అయినా కానీ ఇంట్లో మాత్రం అరేంజ్ మ్యారేజ్ లాగా బిల్డప్ ఇచ్చారు. ఇక్కడ జనాలు కూడా అలాగే అనుకుంటారు కదా చూసేవాళ్ళు పాపం. అలాగే చెప్పమన్నారు, అలాగే చెప్తున్నారు. మేము అలాగే చెప్తాం, మాకేం సంబంధం లేదు. ఏం తెలియదు. సో కృష్ణ మగపెళ్లి వారి తరఫు వెళ్తున్నారు, Okay. అండ్ చంద్ర మీరు ఆడపెళ్లి తరఫు. సో మన గెస్ట్లు కూడా వచ్చేసారు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ రౌండ్ లో మీకు ఒక ఆడియో క్లిప్ వినిపిస్తుంది. అది విన్న వెంటనే మీరు విజిల్ వేయండి. ఏ టీం విజిల్ వేస్తే ఆ టీం వాళ్ళు పాట పాడాలి. పనిష్మెంట్లు ఏం లేవు కదా? పాటకు ముందు పనిష్మెంట్ ఏమి ఉంటుంది, తర్వాత Okay. కానీ డైరెక్ట్ గా ఆడియో క్లిప్ ప్లే చేస్తే ఎలా? నా తెలివితేటలు వాడాలి కదా. సో ఇప్పుడు వినిపించే పాట రివర్స్ లో, లిరిక్స్ రివర్స్ లో వినిపిస్తాయి మీకు. Okay. సో అప్పుడు ఆ పాట ఏంటో మీరు గెస్ చేయాలి అండ్ విజిల్ వేయాలి. రెడీయా? ఓకే, ఫస్ట్ సాంగ్. సాంగ్ ప్లీజ్. భ్రమరంబకు నచ్చేసాను అంబరమే నచ్చేసాను. అది 2 లైన్స్ మీ ఉద్దేశంలో. పేపర్ అయిపోవడం వల్ల రైట్ ఆన్సర్. ఈ పాటకు గాను ఇప్పుడు గురువు గారు డాన్స్ చేస్తారు. Ready, come on. ఏ మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను, రెయిన్బోలో స్విమ్మింగ్ నేను, ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను, జాబిలిపై జంపింగ్ నేను, సంతోషాన్ని సిప్పింగ్ నేను, నిన్నటి దాకా అడవింతలు అంటే మరి ఏదేనంటూ తెగ ఫిక్సింగ్ నేను, గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ నే ఇంకో వండర్లా వాచింగ్ నేను. అరే ఏమైందమ్మా నీకు? ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జెనక అంబరమే నచ్చేసాను, ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జెనక అంబరమే నచ్చేసాను. పాయింట్ ఇటు వచ్చింది, స్టెప్ ఇటు వచ్చింది. బావుడు కూడా స్టెప్ వేసాడు. అమ్మా, లాస్ట్ లో బావుడు స్టెప్ వేసాడు. అంతే అంతే, లాస్ట్ లో వచ్చి ఇలా అన్నాడు, పాట అయిపోయింది. కృష్ణ గారు వెరీ గుడ్. హడావిడ ఎక్కువ, పాట తక్కువ.
ఓకే ఇచ్చే టీమ్ కో పాయింట్ వచ్చింది ఈసారి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే హియర్ వి గో సెకండ్ సాంగ్ నీలి రంగు చీరలోన చిందమామలు ఇవే జానా ఎట్ట నిన్ను చుందుకోనాయే. మీరు పాడిన పాట రైట్ అక్కడ ప్లే అయిన పాట ఒకటే అంటారు. ఒకటే రైట్ ఆన్సర్. ఈ పాటకి గాను నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టాదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్ల మెరిసి జానా వరదల్ల ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా జాన అంటే జీవితం జీవితమే నర జాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదుదీదరా. ఓకే ఇచ్చాడు పాయింట్ ఓకే రెడీయా రెడీ నెక్స్ట్ సాంగ్ నువ్వేం లేదా నువ్వేం లేదా ఆ విదిలేశారు వాళ్ళు. పోలీసు పిల్ల నాంచుతున్నావే మొక్క పొరున్న పొద్దులాగా కంచుతున్నావే ఓ పిల్లం శ్రీదేవి నా పిల్లం శ్రీదేవి సార్ అది పాట లేదు సార్. శ్రీదేవి నా నువ్వు శ్రీదేవి 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 శ్రీదేవి. ఓకే 1 పాయింట్ రెడీ నెక్స్ట్ సాంగ్ వర్తమాన నడుమునట్ట తిప్ప మాకు తామరాకు నడుమునట్ట తిప్ప మాకు గుండె కందిరీగ లాంటి నడుము తిప్ప మాకు గుండె జారిపోతాంది గుండె జారిపోతాంది. మీరు పాడిన ఈ పాటలో కూడా రాశి కన్నా ఉండడం వల్ల రైట్ ఆన్సర్. సూపర్ రెడీ ఆడే ఇప్పుడు అందరొద్దు మనమే ఒక కపుల్ ని సెలెక్ట్ చేయాలి. ఓకే ఎవరిని సెలెక్ట్ చేద్దాం? మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ సూపర్ మమ్మీ డాడీని రావాల్సిందిగా కోరుతా. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే కిస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాతరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరీగ లాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. సూపర్ థ్యాంక్ యూ ఇది కనుక రాము రాశి కన్నా కనుక చూస్తే ఈ సాంగ్ అయ్యో ఇలా ఎందుకు చేయలేదు మనం అనుకుంటారు వాళ్ళు. చెప్ప నాకు భలే నచ్చింది. హలో తిరిగిపోయింది అసలు. ఫస్ట్ ఇద్దరు అంకుళ్ళు ఎవరినో పిలుస్తున్నారు. పిలవడం అయిపోయాక సార్ ఏమన్నారు ఇలా అంటే ఇక్కడికే వాట్ ఏ
కోఆర్డినేషన్ నలుగురికి వెళ్ళాం. సో ఇట్స్ స్కోర్ 2. ఇట్స్ స్కోర్ 2. ఓకే, మ్యూజిక్. ఈ పాట తెలీదా? దీనికి అసలు క్లూ ప్రసక్తే లేదు. మరి చెప్పుడు కూడా కష్టమవుతుంది. అమ్మా, క్లూ ఇస్తే తీగ తెగిపోదు. తెగాలి కదా. క్లూ. ఈసారి నేను ఇచ్చే క్లూకి ఎవరు విజిలేస్తారో వాళ్ళకి ఛాన్స్. ఒక్కొక్క హీరోకి ఒక స్టెప్ అలా స్టాంప్ ఉంటుంది. ఆ స్టెప్ వేయగానే అది ఆ హీరో పాట అని చెప్పేయగలం. సో చిరంజీవి గారికి అయితే దాయి దాయిదామా, బాలకృష్ణ గారికి అయితే మైకిల్ చెప్పు సార్. మామ ఎక్ పెగ్గులా, మామ ఎక్ పెగ్గులా. అది నేను ఇవ్వాల్సిన క్లూ ఇచ్చేసా, ఇంకా మీ ఇష్టం. సో 2 టీములు వాళ్ళు పాడలేకపోయారు. ఒరిజినల్ సాంగ్, ఆ సాంగ్ ఏంటో విందామా? రెండు సైలు పాడలేదు కాబట్టి పెళ్లి కొడుకు గారు ఇక్కడ రండి, పెళ్లి కూతురు గారు ఇక్కడ రండి. మీకు టాస్క్ ఏంటంటే మీ కళ్ళగంతలు కడతాం. అండ్ మేడం గారు కాకుండా మిగతా వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని గిల్లొచ్చు, కొట్టచ్చు. అండ్ వాళ్ళు ఎవరు అనేది మీరు గెస్ చేయాలి. చూడు. ఓకే, కళ్ళగంతలు తీసుకురండి. మేడం గారు ఎవరెవరు రావాలి, ఎక్కడెక్కడ కొట్టాలి అనేది మీరు డిసైడ్ చేస్తారు. ఓకే, రెడీయా? ఎస్. ఫస్ట్ ఎవరు? తెలుసు ఆయన అయితే కరెక్ట్ కదా. రెడీ? ఎస్. ఓలిగిల్లిరు స్వాతి, స్వాతి వాళ్ళు చెప్పేసిర్రు. ఈయన చెప్పింది. మీరు ఇంకోసారి ఆన్సర్ లీక్ చేసి మొత్తం లైన్ లో క్యూలో వచ్చి కూడా వెళ్ళిపోతారు. పెళ్లి కొడుకునే కదా. कौन आपका जुट पीकता है? ప్రదీప్ గారు. నేనా? హలో, నా పీక్కుపోయిన జుట్టుని సర్దు కూడా నాకు టైం సరిపోదు. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. పెళ్లి కూతురు ముందే వెంకటేష్. గుచ్చుకుంది. వెంకటేష్ కాదంట. భయ్యా, అంటే నీకు వెంకటేష్ కి ఎలా ఉంటుంది తెలుసా? వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. శాంట్రా గారు ఇంకా పాట పాడడం జరగలేదు కదా, నేను వెయిటింగ్ డాన్స్. నాకు మ్యూజిక్ కి అసలు సంబంధమే లేదు. నాకు డాన్స్ కి సంబంధం ఉందేంటి? నేను రోజు చేయట్లే. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम, बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल न जाना सनम. ఎక్కువ రాదు. చాలా బాగా పాడారు. నేను పెన్ డ్రైవ్ లో ప్లే అవుతున్నా, మీరు పాడతారు. మీరు అలా చెప్తే రేపు సెట్ లో రోజు పాడుతున్నారు. ఓకే, ఇద్దరు స్కోర్లు సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు టై బ్రేకర్, లాస్ట్ సాంగ్. ఎవరు పాడితే వాళ్ళ టీమే గెలుస్తారు. రెడీ? లాస్ట్ సాంగ్.
ఓకే ఓకే కుర్రాళ్ళంటే లవ్ చెయ్యాలి పెద్దోళ్ళంటే భయం చెయ్యాలి సైడ్ 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 we are the local side we are the local ఇది టై బ్రేకర్ సాంగ్ ఇప్పటి వరకు 2 పాయింట్స్ లో ఉన్నాయి. ఈ సాంగ్ కరెక్ట్ అయితే మీ టీం గెలుస్తారు. And it is right answer. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ సైడ్ 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 ప్లీజ్ లవ్వర్ లవ్వే ఓకే చేస్తే క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి సైడ్ 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 ప్లీజ్ సైడ్ 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 ప్లీజ్ జనక 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 ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి జనక 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 గెలవబోయే మ్యాచ్ కింక సైడ్ ఇవ్వాలి సైడ్ 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 ప్లీజ్ we are the local side 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 please we are the local side 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 please we are the local side 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 please local boys here సూపర్. కూర్చోండి కూర్చోండి. కంగ్రాచులేషన్స్, ఇట్స్ టీం గెలిచారు. అండ్ సూపర్ గా సాగింది ఇవాళ మన గానా బజానా. కృష్ణ అండ్ సాండ్రా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు, ఎనర్జీ డబల్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. పెళ్లి చేసుకుని జాతక బాధలు పడండి మరి. సీరియల్ కష్టాల్లో కాకుండా సీరియల్లో చూసి అలా పడద్దు. సీరియస్ గా ఏది ఉండకుండా హ్యాపీ బాగుండాలి కోరుకుంటూ ఎంజాయ్ చేయండి. అండ్ హౌ డు యు లైక్ ది షో? ఎలా వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ జీ తెలుగు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మా పెళ్ళి కూడా ఒక ఫెయిరీ టేల్ స్టోరీలా ఉండాలని. సో ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టి అందరికి అవకాశం ఇచ్చినందుకు రియలీ గుడ్. సో కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్ యూ మీ ఇద్దరికి కూడా. Thank you ఇలాగే so ఎంటర్టైన్ much. చేస్తూ Yeah, ఉండండి. తప్పకుండా. గుడ్ లక్. See you guys soon. Thank you so much. Thank you. అండ్ ఇక ఇప్పుడు మా తరఫు నుంచి చిన్న కానుక. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీ పెద్దవాళ్ళతో సహా మండపంలోకి రావాల్సిన కోరుతున్నాం ప్లీజ్. తట్టలో కూర్చుండబెట్టిన వధూనా గుమ్మడి పూలో కులికెనొకటి 10 మంచు ముత్యమా మానవధూరత్నమా వధువేమో తలమేలు వరుడక శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరి అలాగే మనందరం కలిసి దిగిన గ్రూప్ ఫోటో. దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌ వాస్ ఇట్ మేడం గారు, ఎలా అనిపించింది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్ గా. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ తెలుగు వాళ్ళకి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ చాలా బాగుంది ప్రోగ్రామ్. జీ తెలుగు వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. అండ్ ఇలాగే నవ్వుతో చక్కగా సరదాగా ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్. యూ బోత్ మేక్ ఏ వండర్ఫుల్ పేర్. గుడ్ లక్ Thank you. అండ్ కంగ్రాచులేషన్స్. ఎస్
థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఎస్, మరో ఇద్దరిని కలుపుతూ 2 కుటుంబాలని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ.